ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదైసులో ఉండువు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ లేఖన భాగం. ఇది ప్రవచన సారం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడతాడు అని ప్రవచనం ఉంది. యేసుక్రీస్తు అక్రమకారులతో కూడా సిలువ వేయబడ్డారు. ఆ స్థితిలో సైతం నశించిపోయే ఒక వ్యక్తిని ఆయన రక్షించడం జరిగింది. ఎందుకంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చారు గనుక. అయితే సిలువలో వేలాడుతున్న ఒక పక్క ఉన్న దొంగ తన జీవితంలో తన ముందున్నటువంటి ప్రజలను చూశారు. వారు హేళన చేసే ప్రజలు, సైనికులు అపహాస్యం చేస్తూ ఆయన వస్త్రాన్ని 4 ముక్కలుగా చేసి 4 పంచుకున్నారు. ఇకపోతే ఆయన అంగి కుప్పిలేనిది గనుక దాని కొరకు చోట్లు వేసుకుని ఒక వ్యక్తి పాడుకోవడము జరిగింది. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో ఆ దొంగ తనలో తాను చూసుకున్నాడు, తాను ఓ భయంకరమైన పాపి, ఆ శిక్షకు సరిగ్గా సరిపోయినవాడు. ఇదే అతని జీవితం రక్షణ పొందడానికి ఓ అద్భుతమైన చివరి అవకాశం అన్న విషయాన్ని గ్రహించాడు. ఇకపోతే చివరిగా ఆ సిలువలో వేలాడుతున్న ఈ దొంగ ప్రభువైన యేసుక్రీస్తుని చూశాడు. అంతవరకు తాను కూడా అందరితోనూ కలిసి ఆయన హేళన చేసిన గుంపులో ఉన్నాడు కూడా. కానీ మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు పలికినటువంటి మాట అతని జీవితాన్ని తిరుగులేని విధంగా మార్పు తీసుకుని రావడము ప్రారంభించింది. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్న వాక్యే ఈ యొక్క దొంగ జీవితంలో కూడా ఓ మార్పును తీసుకురావడము గమనించాడు. అవును, నన్ను కూడా తప్పనిసరిగా క్షమిస్తాడు అని విశ్వసించాడు. ఈయన తప్ప మరొక మార్గం లేనే లేదు అని నమ్మాడు. తన చిట్ట చివరి అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడానికి ఇష్టపడలేదు. వెంటనే ప్రభువా, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను దయచేసి జ్ఞాపకం చేసుకుని విలపించడం ప్రారంభించాడతను. అద్భుతమైన రీతిలో విలపించి క్షమాపణ కోరుకున్న వ్యక్తి ఆశ్చర్యంగా నిత్య రాజ్యానికి వారసుడయ్యాడు. మరోపక్క అదే స్థితిలో ఉన్న వ్యక్తి ఏమాత్రం మారుమనసు పొందక ఆయన దూషించడంతో సరిపెట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి నిత్య నరకానికి వెళ్ళాడు. ఈ రోజున నీ ముందు 2 మార్గాలు, నిత్య జీవం, నిత్య నరకం. దేన్ని కోరుకుంటావో నీ ఇష్టం.